బ్రెయిన్ అనేది మనకి జనరల్‌గా రోజువారీ చేసే పనుల్లో దానికి వచ్చే స్ట్రెస్ వల్ల కానీ వాటెవర్ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి గానీ, పిల్లలకి కానీ ఈ స్ట్రెస్ గూడా తగ్గించుకోవాలంటే మనం డైట్‌లో ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవచ్చు, బ్రెయిన్‌కి ఏవి ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకుందాం. జనరల్‌గా మనకి బ్రెయిన్‌కి కావాల్సింది ఏంటంటే ఫ్లేవనాయిడ్స్ లాంటివి కానీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, ఫోలేట్స్ కానీ ఇవన్నీ కూడా కోలిన్ ఇట్లాంటివి చాలా అవసరం. ఇవన్నీ జనరల్‌గా మనకి నట్స్‌లో దొరుకుతాయి. ఫ్యాటీ ఫిష్‌లో కానీ, ఈ బీటా కెరటిన్ లాంటిది ఎక్కువగా వెజిటబుల్స్‌లో, క్యారెట్‌లో, బీట్రూట్‌లో వీటిలో ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫ్లేవనాయిడ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంటు. మనకి జనరల్‌గా స్ట్రెస్ ఇది తగ్గాలి అంటే జనరల్‌గా టీ, కాఫీలు కూడా అది జస్ట్ ఫర్ ఎ షార్ట్ పీరియడ్ కాన్సంట్రేషన్ కోసమే వాడొచ్చు. ఇది కాకుండా మనం తీసుకునే డైట్‌లో జనరల్‌గా చిన్నప్పటి నుంచి కూడా నట్స్ అనేది ఇంక్లూడ్ చేస్తాము. అది బ్రెయిన్ యొక్క కాగ్నిషన్ కోసం చాలా హెల్ప్ అవుతుంది చిన్నపిల్లల్లో. సో డైలీ నట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే పిల్లలు కానీ, పెద్దలు కానీ చాలా మంచిది. ఈ టైప్ ఆఫ్ ప్రోటీన్ ఏదైతే మనం తీసుకుంటున్నామో అది హార్ట్‌కి కూడా చాలా మంచిది. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే పాలు కానీ, పెరుగు కానీ వీటిల్లో కూడా ఎక్కువగా మనకి కోలిన్ కానీ మనకి కావాల్సిన ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో డెఫినెట్‌గా ఇవన్నీ కూడా ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవాలి. జనరల్‌గా హార్ట్‌కి ఏవైతే ఫేవర్ చేస్తాయో మనం తీసుకునే ఫుడ్స్ అవి మన బ్రెయిన్‌కి కూడా హెల్ప్ అవుతాయి. బ్రెయిన్‌కి కావాల్సిన బ్లడ్ క్లాటింగ్స్ ఇవి తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతాయి. సో ఇవన్నీ కూడా మనము డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎగ్ లాంటి వాటిల్లో కూడా మనకి ఒమేగా 3 ఇవన్నీ ఇంపార్టెంట్. సో గుడ్లు, పాలు, నట్స్ అనేవి డైలీ ఇంక్లూజన్లో చాలా అవసరము. సో పెద్దవాళ్ళలో, చిన్నవాళ్ళలో అని కాకుండా ఏ ఏజ్ గ్రూప్ ఎంత తీసుకోవాలో తెలుసుకుని తీసుకుంటే డెఫినెట్గా మనకు అది హెల్ప్ అవుతుంది.